కోర్స్. ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను మీ అందరి కోసం. యాక్సిస్ బ్యాంక్ నుంచి మనకైతే హైరింగ్ అయితే జరుగుతుందండి. వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే జరుగుతున్నాయి. 12th అండ్ 13th జూన్ సికింద్రాబాద్ లొకేషన్‌లో అన్నమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎక్స్‌పీరియన్స్ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చన్నమాట. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. ఎవరికైతే బ్యాంకింగ్ రిలేటెడ్‌గా, కస్టమర్ హ్యాండ్లింగ్ రిలేటెడ్‌గా అండ్ కొంచెం బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్‌గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే చక్కగా డ్రైవ్‌కి అయితే అటెండ్ అయిపోవచ్చనమాట. అండ్ మనకి బ్యాచ్‌లర్ ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఎలిజిబుల్ అవుతారనమాట. సో, పాస్డ్ ఔట్ కూడా మనకసలు మెన్షన్ చేయలేదు. సో, అందరూ కూడా ఈ జాబ్‌కి వాక్ ఇన్ డ్రైవ్‌కి అయితే డెఫినెట్‌గా అటెండ్ అవ్వచ్చు. 150 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఒకసారి మీకు క్లీన్‌గా నేను స్క్రీన్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి. అండ్ మన జాబ్ క్విజ్ సైడ్ నుంచి కూడా ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అండి. స్టూడెంట్స్ కూడా ఎవరైతే జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా డైలీ చక్కగా మన వెబ్‌సైట్ విజిట్ అయ్యి చక్కగా నేర్చుకోవచ్చనమాట. సో, వాళ్ళకు ఎవరైతే జీకే రిలేటెడ్‌గా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన వెబ్‌సైట్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇదొక నాలెడ్జ్ పిల్ల కన్జంప్షన్ డైలీ చేయొచ్చు మనకి. ఓకే. సో, ఒకసారి మీకు నేను నౌకరీ స్పాట్ అయిందనమాట. ఐల్ జస్ట్ జూమ్ ఇన్ అండ్ ఐల్ షో యూ. సో, వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ 12th అండ్ 13th జూన్. సో, మనకి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో, 1.75 నుంచి 3.5 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. బేస్డ్ అపాన్ మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ నెక్స్ట్ మీ పెర్ఫార్మన్స్ బట్టి అయితే మనకి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇనీషియల్‌గా అయితే 18,000 అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి వేరియస్ లొకేషన్స్ తెలంగాణ ఆల్ ఓవర్‌లో మనకి వేరియస్ లొకేషన్స్‌లో అయితే ఉంది. మనకిక్కడ ఇక్కడ వ్యూ కూడా ఇచ్చేసారు. వ్యూ అంటే ఎక్కడ మనకి డ్రైవ్ జరుగుతుందని కూడా ఇచ్చేసారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నా గాని వీఆర్ హైరింగ్ ఫర్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్ అండర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్. ప్రొఫైల్ ఆఫ్ పార్ట్నర్స్ పేరోల్. సో, ఇప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్‌కి చాలా మంది క్లయింట్స్ అయితే ఉంటారన్నమాట. ఆ క్లయింట్స్‌లో ఒకరు మనకి పేరోల్ అయితే అలాట్ చేస్తారన్నమాట. సో, మనకి పేరోల్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్‌గా ఏంటంటే మనకి కంప్లీట్‌లీ బ్యాంకింగ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ రిలేటెడ్‌గా గానీ, కస్టమర్ అక్విజిషన్ రిలేటెడ్‌గా గానీ మనకైతే వర్క్ అయితే ఉండబోతుందన్నమాట. అండ్ మనకిక్కడ మేజర్‌గా సేవింగ్స్, కరెంట్ అకౌంట్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, క్రెడిట్స్ రిలేటెడ్‌గా, పర్సనల్ లోన్స్ అండ్ నెక్స్ట్ హోమ్ లోన్స్, ఆ తర్వాత ఇన్సూరెన్స్ రిలేటెడ్‌గా అయితే మనకి వేరియస్ జోనల్స్‌లో అయితే మనకి కస్టమర్‌ని ఎక్కడ క్వెరీస్ ఉన్నా గానీ వీ హావ్ టు అండర్‌స్టాండ్ థాట్ అండ్ నెక్స్ట్ బిజినెస్ పెంచడానికైనా గానీ వీ హావ్ టు బి లైక్ స్ట్రాంగ్ ఇన్ అవర్ రిలేషన్‌షిప్. అంటే మనకి రిలేషన్‌షిప్స్, కస్టమర్ రిలేషన్‌షిప్స్‌నైతే స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తూ ఇంకా ఫర్దర్‌గా తీసుకెళ్లే విధంగా మనకైతే ఒక మంచి జోనల్‌లో పెర్ఫార్మన్స్ అయితే మనకి క్యాండిడేట్‌కి అయితే ఉండాలి అని చెప్తున్నారన్నమాట. సో, వర్క్ అయితే మనకి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇందులో ఏంటే ఇక్కడ కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పనైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఫుల్ టైమ్ అయితే ఉంటుంది మనకి. సో, ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్‌గా చూసుకున్నా గాని గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని అయితే అడుగుతున్నారు. సో, యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్ అండ్ కైండ్లీ అటెండ్ ద ఇంటర్వ్యూ ఆన్ బిలో మెన్షన్డ్ లొకేషన్ ఇన్ ఫార్మల్స్ అని చెప్తున్నారు. సో, మనకి ఇక్కడ ఫార్మల్స్‌లోనే మనం వెళ్ళాలన్నమాట. బికాజ్ మనం కొంచెం రిప్రజెంటేటివ్‌గా మనం ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి యూ షుడ్ బి ఇన్ ఎ ఫార్మల్ వే. ఓకే. సో, ఇక్కడ లొకేషన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసేసారు మనకి. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకురావాలి అని చెప్పనంటే రెజ్యూమ్, ఆధార్, పాన్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇఫ్ యూ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ యూ హావ్ టు బ్రింగ్ ఇట్. రిలీవింగ్ అండ్ ఆఫర్ లెటర్ ఇవన్నీ అయితే తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయినా గానీ ఈ మనకి డైరెక్ట్ వాకిన్‌లకి కూడా తీసుకురావచ్చు అని చెప్పని మెన్షన్ చేశారన్నమాట. సో, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా మంచి ఆపర్చునిటీ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనకి. ఎవరైతే బ్యాంకింగ్ డొమైన్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉండి చక్కగా మంచిగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. మనకి కెరీర్ గ్రోత్ కూడా చాలా బావుంటుందన్నమాట. సో, ఇప్పుడు కెరీర్ రిలేటెడ్‌గా ఎలా ఉంటుంది అని చెప్పేసని కూడా మనకి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్టర్ మన పెర్ఫార్మన్స్ బట్టి ఇన్సెంటివ్స్ ఉంటాయి. సాలరీ కూడా మనం ఏంటంటే డైలీ మనకి మంత్లీ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టార్గెట్స్‌ని రీచ్ అవుతూ మనం ఇన్సెంటివ్స్‌ని గెయిన్ చేసుకుంటూ చక్కగా ఏంటంటే పెర్ఫార్మన్స్ బేస్డ్ మీద ప్రమోషన్స్ కూడా మనకి ఫర్దర్‌లో చాలా బావుంటుందన్నమాట. సో, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యాజ్ సూన్ యాజ్ మెంబర్స్‌కి ఇది వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అటెండ్ అయితే డెఫినెట్‌గా అవ్వడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేయండి. ఓకే. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీరు ఏమైనా క్వెరీస్ కానీ, ఏమైనా క్వెషన్స్ కానీ మన పోర్టల్ రిలేటెడ్‌గా గానీ, మన వీడియో రిలేటెడ్‌గా ఆర్ ఎల్స్ అప్‌కమింగ్ వీడియోస్ రిలేటెడ్‌గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ యూ క్యాన్ ఫ్రీ టు కమ్యూనికేట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని డెఫినెట్‌గా మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ సో మచ్.